రోబోలలో సర్వీస్ రోబోలు వేరేయా అన్నట్టుంది కదా. అవును మరి, అప్పుడెప్పుడో సూపర్ స్టార్ రజనీకాంత్ సారు రోబో సినిమా తీసిండు కదుల్లా. గా సినిమాలా చూసినాం గీ రోబోలు పని చేసుడు, ఫైటింగులు చేసుడు. ఇప్పుడు హోటళ్ళల్లో కూడా పని చేస్తున్నాయట. కొత్తపేటలో ఓ రెస్టారెంట్లో ఓనర్ అట్లనే ప్లాన్ చేసిండు. తిననీకి వచ్చిన వాళ్ళకు బువ్వకూరలు అందిస్తున్నాయి, మాట్లాడుతున్నాయి కూడా నల్లా. వాటిని చూసి సంబుర పడుతుర్రు. రోబోలు వచ్చి వడ్డిస్తుంటే మస్తు ఉందని మురిసిపోతుర్రు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓ పాలు చూసి రండ్రి. అడ్రస్ ఎక్కడంటారా? చిట్టి ఇన్ టౌన్ రెస్టారెంట్, కొత్తపేట పీవీటీ మాల్ పక్క గల్లీలా. చిట్టి ఇన్ టౌన్ రెస్టారెంట్ ఇది ఎక్కడో లేదు, జస్ట్ పీవీటీ మాల్ పక్క లైన్లో ఉంది. ఈ రోబో టెక్నాలజీతో సర్వింగ్ చేస్తున్న దీనికి సంబంధించి లలిత్ టెక్నికల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ లలిత్. హాయ్ సార్, నా పేరు లలిత్. నేను ఇక్కడ వెస్టర్న్ నెక్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాదాపూర్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ రోబోట్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకటి లైన్, ఇంకోటి ఆటోనామస్, ఇంకోటి ఇంటరాక్టివ్ రోబోట్. ఈ లైన్కి వచ్చేసరికి ఏమో ఇక్కడ మీరు రెస్టారెంట్లో చూసినట్టయితే పాత్ ఉంటుంది, బ్లాక్ కలర్ ట్రాక్. ఆ ట్రాక్ మీదే వెళ్ళి రోబోట్ని సర్వ్ చేస్తుంది. ఆటోనామస్కి వచ్చేసరికి ఇది మన సేమ్ ఇన్ ద సెన్స్ టేబుల్ ఇస్తాము యాప్ ద్వారా. అది టేబుల్కి వెళ్ళడానికి పాత్ వేసుకుంటుంది. ఆ పాత్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎవరైనా ఆబ్స్టకిల్ కనుక వచ్చినట్టయితే వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయిన తర్వాత ఫుడ్ సర్వ్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. ఫుడ్ వచ్చి టేబుల్ దాకా ఇస్తుంది. అక్కడ నుంచి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఇంకోటి ఇంటరాక్టివ్ రోబోట్ వచ్చేసరికి ఇక్కడ మేము ఇన్స్టాల్ చేసింది ఓన్లీ 1 లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది. అంటే అది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మేము అది చేంజ్ చేసుకుంటాము. దానికి వచ్చేసరికి దానికి కొద్ది క్యాచ్ క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ నీ పేరు ఏంది, సిటీ ఇన్ టౌన్లో బెస్ట్ ఫుడ్ ఏంది, నీ ఏజ్ ఎంత, నీ పేరు అంటే కొద్దిగా క్యాచ్ క్వశ్చన్స్ చేస్తే అది ఆన్సర్స్ ఇస్తుంది. ఇంకా దీనికి మాన్యువల్ ఎలా వర్కౌట్ అవుతుందంటే దీనికి మేము ప్రియార్ టు ది ఇన్స్టాలేషన్ మేము ప్లగ్ అండ్ ప్లే టైప్లో స్విచ్ ఆన్ చేయగానే అంత సెటప్ అయ్యేలా ఉంటుంది. దీనికంటే ఇప్పుడు ఒక టేబుల్ ఆర్డర్ ఇస్తే ఇంకో టేబుల్కి వెళ్తుందా, సేమ్ టేబుల్కి వెళ్తుందా? లేదు సార్, మేము ఇన్స్టాలేషన్కి బిఫోరే టేబుల్ నెంబర్స్ అని, అంటే ఏ టేబుల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేదిగా మేము క్లియర్గానే ఇచ్చేస్తాము. అంటే కోడింగ్ ద్వారానే ఇచ్చేస్తాము. అది ఆ టేబుల్ నెంబర్ అనేది ఇది మొబైల్ యాప్ ద్వారా ఇస్తాము. ఆ టేబుల్కి వెళ్ళి ఫుడ్ అనేది డెలివరీ చేస్తాం. ట్రాక్స్ అన్నారు కదా, ట్రాకింగ్ కనిపించట్లేదు ఇక్కడ, కంప్లీట్ ప్లెయిన్గా ఉంది ట్రాక్స్. అది బ్లాక్ కలర్ ట్రాక్ ఉంది కదా, ఇది అన్నట్టు. ఏంటి బ్లాక్ కలర్ టేప్? ఇది డక్ టేప్ అని, అంటే కొన్ని ఏమో మ్యాగ్నెటిక్ టేప్ ఉన్నాయి, ఇవేమో ఇది ఓన్లీ డక్ టేప్ అనే కొత్త, అంటే సాలిడ్ టైప్. ఈ టేప్ వల్ల యూజ్ ఏంటి? అయితే ఈ టేప్ వల్ల యూజ్ ఏంటంటే ఇన్ ద సెన్స్ ఈ టేప్ మీదే బాడీ వెళ్తుంది. అంటే ఇప్పుడు మీకు ఆటోనామస్ చెప్పినట్టుగా ఆటోనామస్ అనేది దానికంటూ ఇప్పుడు ఈ 2 టేప్స్ సపరేట్గా ఉన్నాయి. బ్లాక్ మిడిల్లో మార్బుల్ నుంచి వెళ్తుంది. ఓకే. ఎట్లా ట్రాక్ అంటే ఎట్లా ఇది ఐడెంటిఫై చేసుకుంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసరికి ఆటోనామస్ అండి. ఇది ఆటోనామస్ అనేది ట్రాక్ ఏమి ఉండదు, అంటే దీనికి ట్రాక్ ఏమి అవసరం ఉండదు. డైరెక్ట్ పాత వేసేసుకుంటుంది. నార్మల్గా ఈ అబ్స్టకిల్ ఉన్నాయి కదా, అబ్స్టకిల్ మధ్య నుంచి పాత వేసుకుంటుంది, దాని ఓన్గానే వేసుకుంటుంది. ఈ ట్రాక్ అంటే బ్లాక్ లేదు అబ్స్టకిల్స్ అంటే మనం ఉన్నాం కదా, ఇప్పుడు మనం దాని ముందుకెళ్ళి నించున్నాం అనుకోండి, అది మనల్ని అడ్డుగా తీసుకొని మనం డైవర్ట్ చేసుకుంటూ పాత వేసుకుంటుంది. ఆటోనామస్కి వచ్చి లైన్ అనేది ఏంటంటే దానికి అబ్స్టకిల్ అనేది మనం వెళ్ళలేము. అంటే ఈ పాత్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్ మీద అది వెళ్తుంది. అది ఒకసారి చూద్దాం, ఎదురుగా వెళ్ళి చూద్దాము ఏం చేస్తుందో. రెండోది మాట్లాడే రోబో అన్నారు కదా, అదేంటి ఆర్డర్స్ తీసుకుంటుందా జస్ట్ ఫర్ ఫన్ ఇంటరాక్షన్ కోసం? అంటే కొద్దిగా కస్టమర్స్తో ఇంటరాక్షన్ గురించి ఇక్కడ వర్షన్ 1 అనేది ఇంటరాక్టివ్ రోబోట్ లాగా తీసుకొచ్చాము. అంటే బేసిక్గా నించిన దగ్గర మాట్లాడుతుంది, అంటే మనం క్వశ్చన్స్ వేసినప్పుడు అది రిప్లై ఇస్తుంది. అలా తీసుకొచ్చాము. తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఇన్ ద సెన్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఆఫ్లో ఉంది. ఇనాగరేట్ చేసినప్పుడు అయితే ఒక 10 days వరకు చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇంటరాక్టివ్ రోబోట్ అండి యాక్చువల్గా. దీని మోడల్ అనేది స్ట్రక్చర్ అనేది కొద్దిగా సర్వింగ్ రోబోలా ఉంది కాబట్టి కొత్త మోడల్తోనే ఇంకొకటి ఒక 1 weekలో ఇన్స్టాల్ చేస్తాం. ఇంటరాక్షన్ పర్పస్. సో ఆర్డర్ తీసుకోవడం కానీ రోబో వర్క్ అండ్ ఓన్లీ ఫర్ ఫుడ్ డెలివరీ. టేబుల్ దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇస్తుంది అంతవరకు. ఓకే, ఎన్ని రోబోస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం టోటల్గా? ఇక్కడ మేము మొత్తానికి 4 ఇచ్చామండి. 3 ఆటోనామస్, 2 లైన్,
ఇంకొకటి ఇంటరాక్టివ్, మొత్తం 6 ఇచ్చాము. బేసిక్గా ఇక్కడ వీళ్ళైతే అటానమస్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అటానమస్ లైన్ని కూడా తీసేసి అటానమస్ ఇవ్వాలన్నది. అటానమస్ అయితే టేబుల్ టు టేబుల్ దగ్గరికి వెళ్తుంది డైరెక్ట్గా. అంటే కిచెన్ వరకు వెళ్తుందా, మీరు తీసుకొచ్చి ఫుడ్ ఇక్కడ దీని మీద ఆర్డర్ చేస్తారా? ఇక్కడనైతే చాలా లోపడుతుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. దీని యొక్క హోమ్ లొకేషన్ అంటే బేస్ స్టేషన్ కదా, అక్కడ నుంచి ఫుడ్ డెలివరీ అవుతుంది. సో ఒకసారి చూపించండి ఎక్కడ ఆర్డర్ మీరు స్టార్ట్ చేస్తారో ఒకసారి చూద్దాము. టేబుల్ నెంబర్ కూడా కరెక్ట్ దగ్గరికి వెళ్తుందో అది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇంకోటి ఎదురుగా వెళ్ళి కూడా చూద్దాము, అది ఎదురుగా ఉంటే ఏం చేస్తుంది, సైడ్ తీసుకుని వెళ్ళిపోతుందని చెప్తున్నా. ఓకే చలో. నా పేరు లలిత్ అన్న. మేము ఇక్కడ విషన్ నెక్జెన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అటానమస్ రోబోట్. అంటే ఇక్కడ మనము ఇక్కడ మేము డిప్లాయ్ చేసిన 3 వెరైటీస్ ఉన్నాయి బేసిక్గా. ఒకటి లైన్, ఇంకొకటి అటానమస్, ఒకటేమో ఇంటరాక్టివ్ రోబోట్. ఇది వచ్చేసరికి అటానమస్ రోబోట్. అటానమస్ రోబోట్ అనేది ఎలా అంటే ఇక్కడ మనం దాని ముందు ఎవరైనా నడిచినా సరే అది పక్కకి దారి తీసుకొని ట్రాక్ వేసుకొని పాత వేసుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేస్తుంది. అదొక రకం. ఇంకొకటి లైన్ రోబోట్ వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ ట్రాక్ మీరు చూసినట్టయితే దాని మీద రన్ అవుతుంది. సేమ్ ఇన్ ద సెన్స్ ట్రాక్ మీద వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తుంది. ఇంటరాక్టివ్ రోబోట్ వచ్చి వచ్చేసరికి ఏమో మనం ఏమైనా క్వశ్చన్స్ చేస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నట్టుగా కొన్ని క్యాచ్ క్వశ్చన్స్ చేస్తే అది ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ మేము డిప్లాయ్ చేసింది మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుందని ఏం లేదు, మేము ప్రియార్ టు ద ఓన్లీ బటన్ ప్లగ్ అండ్ ప్లే టైప్లో ఉంటుంది. బటన్ ప్రెస్ చేయగానే ఇది ఆన్ అయిపోతుంది. మనము టేబుల్ నెంబర్ ముందుగానే మేము అసైన్ చేసి ఉంటాము. అసైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే టేబుల్ నెంబర్ నొక్కామో ఇది కొద్దిగా స్టార్ట్ అయ్యి ప్లాన్ వేసుకుంటుంది. ఒకవేళ ప్లాన్ మధ్యలో ఎవరైనా అబ్స్టెకిల్ కానీ ఎవరైనా నించున్నా సరే వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా వచ్చి ఫుడ్ ఇస్తుంది. ఇక్కడ వచ్చాక ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అన్న, ఇన్ ద సెన్స్ కస్టమర్సే ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తే దాని యొక్క హోమ్ లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఇలా దీని యొక్క హోమ్ లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఇలా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఉన్నప్పుడు అది అడ్జస్ట్ అవుతూ అది ఇంకొక పాత వేసుకుంటుంది. ఇలా వెళ్తుంది. ఇప్పుడు మనం జరిగాక దాని పాతలో అది వెళ్ళిపోతుంది. భయ వచ్చి లగ్తావుగా
మామూలుగా మీరు హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎట్లా ఉంది రెస్పాన్స్ అంతా? హాయ్ సార్, లైక్ ఈ హోటల్ మేము కోవిడ్ కన్నా ముందు నుంచి ప్లాన్ చేసాం అనమాట. ఇట్స్ లైక్ వెరీ 19 months బేబీ ఇది మాకు. సో ముందు నుంచి మధ్యలో కోవిడ్ వచ్చినప్పటి నుంచి మేము ఎలా అయితే ప్రజలకి ఎలా వీలవుతుందో లైక్ ఎలా ఈ చైన్ని ఎలా బ్రేక్ చేస్తాం, ప్రజలకు భయం ఎట్లా పోగొట్టాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ రోబో అనేది మేము తీసుకొని వచ్చాము. బేసిక్గా రోబోస్ ఇండియా రెస్టారెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ప్యూర్లీ ఇండియన్ మేడ్ రోబోస్ అయితే లేవు ఇక్కడ. సో మేము ఒక కంపెనీని కాంటాక్ట్ అయ్యి రీసెర్చ్ టీమ్ అని అంతా పెట్టుకొని మేము దాని ద్వారా ఈ విస్టన్ నిజ్ అనే కంపెనీ నుంచి మేము రోబోస్ని తిప్పడం జరిగింది. ఇక్కడనే ఇండియన్ మేడ్ రోబోస్ని తయారు చేయడం జరిగింది. ఇవి ఓన్లీ సర్వీస్ రోబోస్ అనమాట. ఇది ఏంటంటే సర్వీస్ రోబోస్లో మనది 2nd generation, అంటే అటానమస్ రోబోస్ అనమాట. సో అండ్ దాంతోపాటు మనము ఈ మన చిట్టి ఇన్ టౌన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంటరాక్టివ్ రోబోట్ని మనము ఇండియాలో ఫస్ట్ మనదే అనమాట. లేదు ఇంటరాక్టివ్ రోబో ఫస్ట్ మనది. ఏంటంటే అది డైరెక్ట్ కస్టమర్స్ దగ్గరకు వచ్చేసి ఇంటరాక్ట్ అవుతుంది ఫన్నీ వేగా. లైక్ మన మెనూ ప్రకారంగా లైక్ హోటల్ సంబంధించింది డైరెక్ట్ హిందీ, ఇంగ్లీష్, తెలుగులో అలా డెవలప్ చేస్తున్నాము. అది బేసిక్గా ఇప్పుడు లేదు, వితిన్ 1 weekలో మీకు ఆన్ ఫ్లోర్ కనిపిస్తుంది. అది ఇంకా ప్లస్ ఏంటంటే హ్యాండ్ షేక్ ఇస్తుంది, ప్లస్ హెడ్ రొటేట్ అవుతుంది. సో దాంతో పిల్లలు కానీ ఎవరు కానీ చాలా అట్రాక్ట్ అవుతారు. ఇది బేసిక్గా టెక్నాలజీ బేస్ చేసుకొని మేము ఇలా కాన్సెప్ట్ చేస్తాము. సో బేసిక్గా మాకు ఏంటంటే ఫుడ్ వీ టు హ్యావ్ మల్టీ క్విజిన్స్, ఇండియన్, చైనీస్, తందూరి, మెక్సికన్, థాయ్ ఇవన్నీ పెట్టేసి మా గట్స్, మా కాన్ఫిడెంట్ మొత్తం మా ఫుడ్ మీద. సో దాని ద్వారా రోబోస్ ఏంటంటే ఒక జస్ట్ మా దగ్గరికి రావడానికి, వాళ్ళకి మళ్ళీ కస్టమర్ నాకు రిపీటెడ్గా రావాలి అంటే నేను ఫుడ్ కంపల్సరీ అట్రాక్ట్ చేయాలి. ఫుడ్ బాగుంటేనే వస్తారు, లేదంటే రారు. సో అలా ప్లాన్ చేస్తాను. రోబోస్ సిటీలో ఓన్లీ మన హోటల్ ఇండస్ట్రీలోనే ఉన్నాయి, ఇంకా వేరే దాంట్లో? మేము హోటల్ ఇండస్ట్రీలో సర్వింగ్ రోబోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ లైక్ రోబోస్ కూడా ఎలా అంటే ఇప్పుడు అంటే మీకు థాట్ అంటే హైదరాబాద్ అందరికి ఇనిషియేట్ ఎవరు తెలియదంటే థాట్ ఎట్లా వచ్చింది? వేరే ఇండస్ట్రీలో ఆల్రెడీ వాడుతున్నారా ఈ రోబోస్? లేదండి, ఎలా అంటే మేము బయట మా టీం ఒకటి ఉంటుంది, బయట కంట్రీస్లో కానీ అలా అన్నీ రీసెర్చ్ చేసుకున్నాం. రీసెర్చ్ చేసుకుంటే మోస్ట్లీ ఏంటంటే మనం బయటికి వెళ్ళి తెప్పించుకోవచ్చు. రోబోస్ తెప్పించుకున్నా ఏంటంటే అవి తోటి మనకి సర్వీస్ అందుబాటులో ఉండదు. ఒక్కసారి ఖరాబ్ అయిందంటే స్క్రాప్ అయిపోతుంది. సో మనకు అట్లా కాకుండా ఇండియన్ మేడ్ రోబోస్ అయితే ఎలా ఉంటుంది, దాని సర్వీస్ బి ఇక్కడనే అవుతుంది. లైఫ్ లాంగ్ మనకు ఒకటి లైక్ ఏ బిజినెస్ కానీ లైక్ టెక్నాలజీ ప్రకారం కానీ మన అందుబాటులో ఉంటుందని ప్యూర్లీ మేము ఇండియన్ మేడ్ రోబోస్ని ఈ కంపెనీ ద్వారా టైఅప్ చేసుకున్నాం. ఒకవైపు ఫుడ్ మెయిన్ కాన్సెప్ట్, సెకండ్ ఈ రోబో కాస్ట్ ఎఫెక్టివ్, మీకేం ఇబ్బంది కావట్లేదా? కొద్దిగా ఉంది. లైక్ మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ వాళ్ళ పీపుల్కి అందరికీ ఒకటే విధంగా కాస్టింగ్ ప్రకారంగా ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్కి హై ప్రైజెస్ కానీ అలా ఏం లైక్ పెట్టలేదు. ఎవరు కానీ దే యూస్ టు కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ రోబోస్ అండ్ ఎంజాయ్ దేర్ ఫుడ్. దట్ ఈస్ వాట్ పడిందని యాక్చువల్లీ డిస్కస్ చేయొద్దు, కానీ లైక్ డిపెండ్స్ ఆన్ మన లైక్ మీకు ఇచ్చే వెరైటీస్ అని బట్టి. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ రోబోస్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది. రోబోస్ ఎలా ఉందంటే ఈవెన్ మీకు 2 lakhs నుంచి ₹1,00,00,000 దాకా పోయి ఉంటుంది. హ్యూమనాయిడ్ రోబోస్ అల్టిమేట్. అది హ్యూమనాయిడ్ అంటే లైక్ సేమ్ మీకు చిట్టిలాగా రజనీకాంత్ ఎలా ఉంటే సినిమాలో అలా చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ మోటార్స్, దాని వచ్చే యాక్సెసరీస్ కానీ దాని వచ్చే మోటార్స్ కానీ కాస్టింగ్ బట్టి ఉంటుంది. ఓవరాల్ వర్కౌట్ అయింది ఇప్పుడు? మేము విన్న ప్రకారంగా ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అయితే చాలా విపరీతంగా ఉండే. మేము అనుకుంది ఒకటి, ప్రజల నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో దాని ప్రకారంగానే మేము అదే కాన్ఫిడెంట్లో ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు చిట్టి రోబో అంటే రజనీకాంత్ మూవీలో అంటే చాలా పనులు చేస్తుంది. అది రోబో ఓన్లీ ఆర్డర్ సర్వ్ చేస్తుందా? నా ఫుడ్ నచ్చకపోతే మరి రోబోకి చెప్పొచ్చా? బిల్ తీసుకుంటుందా? టిప్ ఇవ్వచ్చా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏమంటారు? ఇవి ఓన్లీ సర్వీస్ రోబోస్ అనమాట. ఇవి టేబుల్కి వితౌట్ మ్యాపింగ్ ద్వారా వస్తాయి, టేబుల్ దగ్గరికి వస్తాయి. బట్ బిల్స్ కానీ అవన్నీ కానీ మేము పేపర్లెస్ బిల్స్ చేస్తున్నాం మోస్ట్లీ. అవి ఏంటంటే QR కోడ్స్ తోటి ఇలా ఒక కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవన్నీ మేము డెవలప్ చేస్తున్నాం. సో అది మీరు చిట్టితోటి మాట్లాడాలనుకుంటే అది ఇంటరాక్టివ్ రోబోట్ ఒకటే ఉంటుంది సార్. సో దాని ద్వారా మీకు టోటలీ ఫన్, అది మీకు అన్ని విధాలుగా ఫుడ్ నచ్చినా నచ్చకపోతే దాంతో మంచిగా కమ్యూనికేట్ కావచ్చు. వర్కింగ్లో ఉందా?
యా ఇప్పుడు అది విత్ ఇన్ 1 వీక్లో వస్తుంది సార్ అది. సో ఇది తేజ గారు, వన్ ఆఫ్ ది పార్ట్నర్ దిస్ చిటీ ఇన్ టౌన్కి. వి విష్ ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత సక్సెస్ వచ్చి అందరికీ మంచి అనుభూతి అండి. ఈ రేట్స్ కూడా చూసాము, ఇట్స్ వెరీ నార్మల్ రెస్టారెంట్స్లో ఏ రేట్స్ ఆ రేట్సే ఉన్నాయి. రోబో కదా అని చెప్పేసి హైలీ కాస్ట్లీ రెస్టారెంట్ కూడా అనుకోవద్దు. సో కమ్ అండ్ ఎంజాయ్ ఇన్ ది హోటల్. ఓకే.